ఎల్నినో ప్రభావంపై వ్యవసాయ జలవనరుల శాఖలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఖరీఫ్ క్యాలెండర్ ముందుగా ప్రకటించడంతో పాటు సమగ్ర నీటి నిర్వహణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేందుకు సమగ్ర కార్యాచరణ తమ వద్ద ఉందంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి ముఖాముఖి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ మార్పులు అలాగే హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఏదైతే వ్యవసాయ శాఖ అలాగే జలవనరుల శాఖ రెండూ కూడా సమన్వయంతో అన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగా సమగ్ర నీటి నిర్వహణతో పాటు అటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖరీఫ్ ప్లాన్ కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ వ్యవసాయ శాఖ సమన్వయంతో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు? ఏంటి ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కూడా ఉంటుంది. ఆ ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నంతలో కొంత మనకి కృష్ణా బేసిన్లో ఒక 20% లెస్ వర్షపాతం ఈ సంవత్సరం ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ వర్షాలు పడినటువంటి సమయంలో ఆ సాగుని ఖరీఫ్ని ఇచ్చినట్లయితే ఆ వర్షాలు కొద్దిపాటి వర్షం వచ్చినా సరే ఆ పంటకు ఉపయోగపడుతుంది. అందుచేత ఎర్లీగా మీరు రైతులను సమాయత్తం చేసి ఖరీఫ్ సాగు తీసుకొస్తే ఆగస్టులో వచ్చేటువంటి వర్షాలు పంటకు ఉపయోగపడతాయి. లేట్ క్రాప్ అయితే మనము ఆ ఉన్నటువంటి రెయిన్ఫాల్ను కూడా మనం ఉపయోగించుకోకుండా అవుతుంది. అందుచేత సాధ్యమైనంత వరకు ఆ రైతుల్ని ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి యాజ్ ఎర్లీగా కొంచెం క్రాప్స్ ముందు తీసుకురామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగానే మేము ప్లానింగ్ చేసుకుంటూ అందులో భాగంగా గోదావరి వరకు అంటే మాకు తెలిసినంత వరకు ఏ నదుల్లో కానీ ఏ రిజర్వాయర్లో అయినా కొంత లోటు రావచ్చేమో తప్ప గోదావరి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అక్కడ అంత కొరత వచ్చేటువంటి పరిస్థితి లేదు. లాస్ట్ 50-100 ఇయర్స్ నుంచి మనకున్నటువంటి చరిత్ర. అందుచేతనే గోదావరి డెల్టాకు అయితే యాజ్ ఇట్ ఈజ్గానే మేము మే 31నే నీటిని విడుదల చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశాం. వ్యవసాయ అధికారులు కూడా సమాయత్తం చేయమని జరుగుతుంది. కృష్ణా డెల్టాకు సంబంధించి ఇక్కడ మనకు పులిచింతల్లో లైవ్ అంటే 30 టీఎంసీలు నీరున్నప్పటికీ కూడా 7-8 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అవుతుంది. 21 టీఎంసీలు నీరుంది. దానితో పాటుగా పట్టిసీమ నుంచి కూడా నీటిని తీసుకుని తద్వారా కృష్ణా డెల్టాను కూడా స్థిరీకరణకి జూలైలో ప్లాన్ చేయాలని. అంటే ఫెర్టిలైజర్స్ను కూడా మనము సమతుల్యంగా అంటే ఎక్కడైతే ఎర్లీగా క్రాప్ వచ్చి సీజన్ ప్రకారం వెళ్తుందో అక్కడ ఎక్కువ మనం యూరియా కానీ లేదా ఇతరత్ర ఫెర్టిలైజర్ నిల్వ చేసుకోవచ్చు. ఏదైతే 1 month 2 months డిలే అవుతూ లేటుగా వస్తుందో అక్కడ కొంచెం మనం చేసుకోవచ్చు. లేకపోతే అన్నెసరీగా ఉపయోగం లేని చోట్ల ఎక్కువ స్టాక్ చేసుకుని అవసరం సార్ తక్కువ చేసుకుని ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రతిబంధకాలకు ఎదురు కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల. ఎందుకంటే మొన్న అన్నమయ్యలో అక్కడ చేసినటువంటి ప్రయోగం ద్వారా అక్కడ భూగర్భ జలాలు ఏ రకంగా అయితే పెరిగాయో అదే రీతిలో ఈ యొక్క భూగర్భ జలాల్ని పెంచుకోవడం ద్వారా ఈ యొక్క సాగు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో జలధార జలహారతి కార్యక్రమాన్ని కూడా 100 రోజుల కార్యక్రమం తీసుకున్నాం. ఇది కూడా ఒక ప్రజా ఉద్యమం మాదిరిగా ఉండాలి. రాజకీయ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి. ఖచ్చితంగా భూగర్భ జలాన్ని పెంపొందించుకోవాలి అనేటువంటి విధానంలో ఆ జలధార జలహారతి కార్యక్రమాన్ని కూడా వారం రివ్యూ చేసుకుంటూ ఉన్నాం. క్యాబినెట్కి ప్రతి 15 రోజులకు కూడా జలధార జలహారతి కార్యక్రమం మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ను కూడా సీఎం గారు ఇమ్మని చెప్పడం జరిగింది. త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే 10 రోజుల్లో ఈ జలధార జలహారతి మీద కాన్ఫరెన్స్ కలెక్టర్సు ఇరిగేషన్ అండ్ ఎవరైతే ఎన్ఆర్జీఎస్ పీడిఎస్ దోమ అందరితో కూడా కాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. కొంతమేర వర్షాలు ఒక 20% ఎల్నినో ప్రమాదం వల్ల కొంచెం తగ్గినా కూడా గత సంవత్సరం రిజర్వ్ చేసుకునేటువంటి నీటిని మనం కొంత జూన్ జూలైలో ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి వర్షాన్ని కూడా వేస్ట్గా డ్రైన్స్ పాలవకుండా ఆ నీటిని కూడా చెరువుల్లోకి రిజర్వాయర్లోకి కాలువల్లోకి మళ్లించుకునేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే మేము రూపొందించుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా అవసరమైతే క్రాప్స్ను కూడా అంటే రేపు భవిష్యత్తులో వర్షపాతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని క్రాప్స్ కూడా అంటే ఒక ప్యాడీ వేసుకుంటే ఇంకోటి కమర్షియల్ క్రాప్స్ వెట్ క్రాప్ వేసుకునే విధంగా ఇట్లా ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఆ యొక్క వర్షాన్ని బట్టి పంటలను కూడా నిర్ణయించుకునేటువంటి విధంగానే ఇరిగేషన్ అగ్రికల్చర్ కలిసి పనిచేసే విధంగా ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నాం.
ఇది సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి మంత్రి రామానాయుడు స్పందన. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.